ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ మనం టీవీ ఉంది మీకోసం. సో కోమలి గురించి మార్నింగ్ నుంచి న్యూస్లో ఒకటే వాయిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం తను ఒక లెటర్ రాసింది. అది సూసైడ్ నోట్ అనుకోవచ్చు, లేదు అంటే ముందుగానే తనకి ఇంకా నేను ఇంక ఈ లోకంలోనే ఉండను అనే ఒకటి తెలిసిపోయి దాన్ని ఒక నోట్ కింద రాసుకునిందా, లేదు అని అంటే నేను లేని తర్వాత ఈ లెటర్ని ఎవరైతే అఖిల్ ఉన్నాడో అఖిల్ చదవాలి అనుకుని రాసిందా తెలీదు. కానీ సో ఆ నోట్లో రాసినటువంటి వివరాల ప్రకారం తనని ఎంతగానో ప్రేమిస్తుంది, కానీ తను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ తను ఒకవేళ యాక్సెప్ట్ చేసి నా దగ్గరికి వస్తే నేను తనని ఫేస్ చేయగలనా, నేను చెయ్యలేకపోవచ్చేమో, నేను మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నాను కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను అనే విధంగా తనకు తోచినట్టు అందులో రాసింది. ఒకటే అడుగుతున్న, 21 ఇయర్స్కి నిజంగా ఓ మనిషిని అంతలా ప్రేమించగలరా అని కింద కామెంట్స్ కూడా వస్తున్నాయి. సాధారణంగా లవ్ అనేది అది ఎవరి విషయంలో మనం జడ్జ్ చేయలేం. బట్ ఇప్పుడు అమ్మాయి లేదు కాబట్టి తన గురించి మనం ఎంత మాట్లాడినా అసలు తనేమి ఫీల్ అయింది అనేది నిజంగా మన ఎవరికి తెలుసు. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీ అందరికీ తెలుసు కోమలి అనే వ్యక్తి ఏ విధంగా జనాల్లోకి వచ్చింది అని. కానీ నిజంగానే ఒక మనిషి చనిపోతున్నారు అని అంటే అది ఏ విధంగా ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, ఏ మనిషి గురించి అనేది, అది ఎవరి విషయంలో అయినప్పటికీ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడతారు. బట్ ఇక్కడ చూస్తుంటే సీసీటీవీ ఫుటేజ్ అనేది బయటికి వచ్చింది, అండ్ ఒక లెటర్ కూడా బయటికి వచ్చింది. అండ్ రీసెంట్గా తన ఫ్రెండ్ కూడా, అంటే ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ కాల్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్తో కూడా మాట్లాడుతూ ఉంటే తెలిసింది ఏంటంటే అసలు ఎవరైతే అఖిల్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి అసలు ఇన్ఫ్లుయెన్సరే కాదు, యూట్యూబరే కాదు. సో అండ్ సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నారు, అది కూడా కాదు. సో ఎవరైతే కోమలి యొక్క ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని తన దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటూ తనతో పాటు అండ్ ట్రావెల్ చేస్తున్నాడనే ఒక విషయం అయితే తెలిసింది. బట్ తిను ఎంత ప్రేమిస్తున్నా అఖిల్ అయితే తినని అవాయిడ్ చేసుకుంటూనే వస్తున్నాడు అనే కోణంలో కూడా చెప్తూ ఉన్నప్పుడు, అంత అవాయిడింగ్ చేస్తున్నప్పుడు అసలు ఎందుకు తన వెనకాల పడాల్సినటువంటి విషయం ఉంది అనేది కూడా ఈ దర్యాప్తులో కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంటే ఈ ఏజ్‌లో ఈ యొక్క అట్రాక్షన్ అనేదే తప్పు. అంటే చాలామంది లవ్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్. బికాజ్ అదొక అట్రాక్షన్ మాత్రమే. ఎందుకనంటే అమ్మ నాన్న ప్రేమిస్తే ఒక చిన్న మాట అన్నారు అని అంటే వాళ్ళ మీద కోపం వచ్చేసి వాళ్ళొచ్చి మనతో మాట్లాడేంత వరకు మనం మాట్లాడం. సో వాళ్ళొచ్చి మనం బతిమలాడాలి, అన్నం తినమని అడగాలి, బుజ్జగించాలి, అప్పుడే అమ్మ నాన్నతో అయినా మాట్లాడతాం. అలాంటిదే ఇలాంటి ఒక ఏజ్‌లో జరుగుతుంది. ఎవరైతే మనకి లోలో ఉన్నా, డౌన్‌లో ఉన్నా మనకి తోడుగా మనం ఎక్కడికన్నా ఏ ప్లేస్‌కన్నా వెళ్ళాలి అన్నా, లేదు అనంటే ఏదన్నా విషయంలో హెల్ప్ కావాలి అన్నా, సో ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆ పర్సన్ మీద అట్రాక్షన్ అనేది పెరుగుతుంది. సో దీన్నే లవ్‌గా వాళ్ళకి కన్వీనియన్స్‌గా దాన్ని చేసేసుకొని దీనికి లవ్ అని ఒక పేరు పెట్టేసుకొని ఇగో ఈరోజు ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటున్నారు. దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్. ఇక్కడ ఏం లవ్ అనేది ఏమీ లేదు. అర్థం కాక, ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకునే ఏజ్‌లో చదువుకోక ఇలాంటివన్నీ దారితీస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు 2 విధాలుగా కూడా ఆలోచిస్తున్నారు. నిజంగానే ఈ అబ్బాయి మోసం చేశాడా? ఇప్పటివరకైతే బయటికి రాలేదు. మరి ఎక్కడికెళ్లారు? ఒకవేళ తప్పు లేకుండా పోతే రావచ్చుండు గాని. సో ఒకటే చెప్తాను, మదరు మస్కట్‌లో ఉంటారంట. సో ఆవిడ అక్కడ పని చేసుకుంటూ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ తను అక్కడికెళ్ళిపోయారు. పిల్లలు చదువు కోసము, డబ్బుల కోసము. సో ఎందుకనంటే వాళ్ళని చదివిపించాలి, ఓ ఉన్నత స్థాయిలో ఉంచాలి. నాలాగా ఇలా పని చేసుకుంటూ నా పిల్లలు బ్రతకొద్దు అని చెప్పేసి తల్లి ఎంతో కష్టపడుతూ, అండ్ కువైట్‌లో అంటే మీకు తెలుసు సో ఎంత కష్టం ఉంటుంది అక్కడ. నైట్ అండ్ పగలు లేకుండా పని చేయించుకుంటూ ఉంటారు. సో ఆల్రెడీ కాల్ చేశాను, మాట్లాడాను. చనిపోకంటే ముందు 2 రోజుల ముందు కూడా మాట్లాడాను. అంటే 1 వీక్ బ్యాక్ అమ్మ నాకు బాగా కడుపు నొప్పి వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తే తల్లి ఫోన్ చేసి ఏమన్నా మెడిసిన్ తీసుకో, టైంకి తింటూ ఉండు అని నీకు ఎంత చెప్పారు అంటే ఎవరైతే ఈ కోమలి ఉన్నారో ఆమెకి తను మదర్ చెప్తూనే ఉందంట. సో 2 డేస్ ముందు అంటే ఎప్పుడైతే ఇంకా ఉండరు, లైక్ సూసైడ్ చేసుకుంటుంది అనే దానికి ముందు మదర్ ఫోన్ చేసి ఏంటమ్మా ఏమైంది, బానే ఉన్నావా అని అంటే, నేను బానే ఉన్నాను గానీ, ఇప్పుడు నేను మాట్లాడలేను, ఫోన్ పెట్టేయి అని చెప్తే, ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తా నాకు టైం కుదిరితే. ఓ 10 నిమిషాలు నాతో మాట్లాడని అమ్మ ఎంత అడిగినప్పటికీ, నా మూడ్ బాగోలేదు ఫోన్ పెట్టేయి అని పెట్టేసిందంట.
ఆవిడ ఎంత ఏడుస్తుంది. మీకోసమే నేను ఇంత కష్టపడ్డాను. బయటకి వెళ్ళి నేను నా దేశం కాని దేశం వెళ్ళి కష్టపడుతున్నానంటే మీకోసమే కదని తల్లి గూడా అక్కడ ఎంతగా తన బాధని వ్యక్తం చేస్తున్నారు. 10 నిమిషాలు మాట్లాడడానికి కూడా టైం లేదు అనింది. ఒకవేళ నాకు ఇలా ఉంది నా పెయిన్ అని చెప్పుంటే నేను బహుశా అక్కడి నుంచి తొందరగా వచ్చేసేదాన్నేమో. ఇలాంటి ఓ ఇన్సిడెంట్ జరుగుంటే వచ్చే కంటే ముందు నీకు నా అవసరం ఉంది అనుకున్నప్పుడు నేను వచ్చేదాన్నేమోనని ఆ తల్లి ఎంతగానో బాధపడుతుంది. సో చాలామంది కూడా నాకు తెలిసి ఈ లవ్ అనే ఒక ఇదిలో ఉండిపోయి నిజంగా ఫ్యామిలీ యొక్క ఎఫెక్షన్స్‌ని కోల్పోతున్నారు. సో ఇప్పుడు ఎవరైతే ఇక్కడ అఖిల్ ఉన్నారో ఇంకో కోణంలో చూసుకుంటే, ఈ అఖిల్‌ని చూసుకుంటే ఆయన అక్కడికి వెళ్ళడము, ఆ అమ్మాయితోటి మాట్లాడడం ఏదైతే తినింకా చనిపోతుందనే 1 డే బిఫోర్ ఆ రోజు మార్నింగ్ మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నామో, ఎళ్లి మాట్లాడి తనకి బాయ్ చెప్పి ఆవిడ కూడా బయట నుంచి అంతే అంటే ఏదో అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినట్టయితే కనిపియట్లేదు. మరక్కడ ఏం జరిగింది? ఎందుకు తిను చనిపోవాల్సొచ్చింది? ఎందుకు సూసైడ్ చేసుకుంది? తర్వాత ఏమన్నా ఫోన్ కాల్స్‌లో ఏమన్నా జరిగిందా? ఇంకేమన్నా జరుగుండొచ్చా అనే దర్యాప్తు కూడా జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ ఇలాంటి డెసిషన్స్ అనేవి కరెక్ట్ కాదు. ఒక్కసారి నిజంగా మనం ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు వెనకాల తిరిగి నిజంగానే అంటే మన లైఫ్‌లో ఎవరో ఒక తోడు లేకపోతే మనం ఉండలేమా? మనకంటూ అంటే నేను ధైర్యంగా ఉండగలను, ఒక్కదాన్నే ఉండగలను, నాకంటూ నా పేరెంట్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓ ఇంటెన్షన్‌లో మనం దీన్ని కనుక ఒక్కసారి గుర్తు చేసుకుంటే బహుశా ఇలాంటి వాటి నుంచి బయటకు రావచ్చేమో. ఐ నో ఇట్ ఈస్ పెయిన్‌ఫుల్ అంటూ ఉంటారు కదా! అలా అని చెప్పేసి చనిపోవడం ఒక్కటే దీనికి రీజన్ కాదే. బట్ ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలియాలి. అసలు ఎందుకు కోమలి చనిపోయిందో తెలియాలి. సో ఎన్నో రాసుకుంటూ ఉంటాము. దాన్నే పట్టుకొని ఇదే ఆధారం అన్నట్టుగా మాట్లాడలేము. బట్ తల్లి కూడా చెప్తుంది. అంటే ఆవిడకెప్పుడు 6 మంత్స్ బ్యాకే ఈ విషయం గురించి తెలిసిన తర్వాత వాళ్ళ పాపను కోమలిని మందలించడం ఇవన్నీ మనకొద్దు ఆపేసేయి అని చెప్పింది గానీ, కఠినంగా వద్దు అని చెప్పలేదు అని ఆవిడ మెన్షన్ చేశారు. ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో కోమలి ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఇదంతా జరుగుతుంది అని కూడా చెప్పారట. సో వీళ్ళు ఆల్రెడీ 2 డేస్, 3 డేస్ ఆ అమ్మాయి దగ్గరికి రావడము, అసలు ఎవరితో నాకు మాట్లాడాలని లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కూడా తిను మెన్షన్ చేసి చెప్పడం కూడా చెప్పారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఒక యూట్యూబర్‌తో మాట్లాడటం విన్నాం. అంటే ఏం జరిగింది అనేది నిజంగా ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే అప్పటి వరకు బానే ఉంది. బట్ ఒక 2 డేస్ నుంచి మూడీగా ఉంటుంది. ఎవరితో కలవడానికి, ఎవరితో మాట్లాడటానికి కూడా తను రావట్లేదు. బహుశా మేము ఇదే అనుకున్నాం. బట్ కట్ చేస్తే సడన్‌గా కోమలి లేదు అన్న విషయాన్ని మేము అంటే మేమసలు తీసుకోలేకపోతున్నాం. నిజంగానేనా? ఎందుకంటే ఎప్పుడు ఈ డిస్కషన్ కూడా మా మధ్య రాలేదు. నాకిలా అనిపిస్తుంది, నాకు చనిపోవాలనిపిస్తుంది, వాళ్ళు లేపితే నేను ఉండలేను అన్న డిస్కషన్ కూడా ఎప్పుడు కోమలి మా మధ్య తీసుకొని రాలేదు అని చెప్తున్నారు. సో అసలు చూడాలి అసలు ఏం జరిగింది. ఇప్పుడు కోమలి యొక్క బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? ఆయన వల్ల ఏమన్నా మిస్టేక్ జరిగిందా? సో ఎందుకనంటే సూసైడ్ నోట్‌లో క్లియర్‌గా ఏమి తను మెన్షన్ చేసి చెప్పలేదు. హి ఈస్ ద రీజన్ అని చెప్పేసి చెప్పలేదు. బట్ చూడాలి. సో ఆయన బయటకొచ్చిన తర్వాత తెలుస్తుంది అసలు ఏంటి దీని వెనకాల ఉన్న హిస్టరీ అనేది. సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అనేది మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయడం మర్చిపోకండి.